ఇక నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఏ పీఏసీఎస్ సెంటర్ వద్ద చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని సెంటర్ల నుంచి కాంగ్రెస్ నాయకులు అక్రమంగా యూరియా తరలిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మరికొన్ని చోట్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని యూరియా కల్తీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వడం కోసం ఎకరాకు 1 బ్యాగ్, 2 ఎకరాలకు 2 బ్యాగులు ఇస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు చెప్తున్నారు. పీఏసీఎస్ సెంటర్లతో పాటు ప్రైవేటు సెంటర్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న డిఏఓ యశ్వంతరావుతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పట్లేదని చెప్పవచ్చు. ఇక్కడ ఏ పీఎస్సీఎస్ సెంటర్ చూసినా ఎక్కడ చూసినా కానీ రైతులు క్యూలో నిలబడి అనేక అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పీఎస్సీఎస్ల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఈ పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనే విషయంలో భాగంగా మనం ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జిల్లాలో ఎక్కడ చూసినా కానీ భారీ క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి యూరియా దగ్గర. రోజుల తరబడి కొన్ని ప్లేస్లలో అయితే 10 రోజుల నుంచి యూరియా లేదని చెప్తా ఉన్నారు. ఏదో కొద్దిగా గొప్ప వస్తే అసలు క్షణాల్లో అంటే గంటల్లో అయిపోతుంది. బారులు చూస్తే కొండంత ఉన్నాయి, అంటే ఇవ్వడం మాత్రం బారడంతనే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఈ యొక్క వానాకాలంలో మనకి ఇప్పటివరకు 4,55,000 ఎకరాల్లో వివిధ పంటల సాగు జరుగుతుంది. అది దానికి సంబంధించి మనం ఇండియన్తో 40,000 మెట్రిక్ టన్నులు యూరియా కావాలని ఇండియన్ పెట్టడం జరిగింది. సీజన్ కన్నా ముందే ఇండియన్ పెట్టడం జరిగింది. అయితే మనకు యూరియా అలొకేషన్ మనకు స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ రావడం వల్ల వచ్చిన యూరియాని మేము పిఎస్సిఎస్ ద్వారా మరియు ప్రైవేటు ఏఆర్ఎస్కే ద్వారా అందజేయడం జరుగుతుంది. మన జిల్లా అలొకేషన్లో 60% మార్కెట్, 40% ప్రైవేట్కి వస్తుంది. కాబట్టి ఆ 60%లో మేము అగ్రో రైతు సేవా కేంద్రాలు మరియు పిఎస్సిఎస్ల ద్వారా రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది. యూరియా అనేది సరిపోయినంత వస్తుంది, కానీ రైతులు దొరకదన్న ఆతృతతో, అంటే వాళ్ళ ఆతృతతో ముందుగానే వచ్చి కొనడం, అంటే సీజన్ కన్నా ముందు కొనడము, అంటే సీజన్ మొత్తానికి కావాల్సిన క్వాంటిటీ ఒకటిసారి కొనడం చేయడం వల్ల కొద్దిగా అక్కడ సెంటర్ల వద్ద కొద్దిగా ఎక్కువ మంది జమ కావడం జరుగుతుంది. అక్కడ సెంటర్ల వద్ద కూడా మేము దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు 1 ఎకరాకు 1 బ్యాగు, 2 ఎకరాలకు 2 బ్యాగులు చొప్పున ఒక కండిషన్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎకరాకు 1 బ్యాగు, 2 ఎకరాలకు 2 బ్యాగులు, ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు సార్. ఒక్క పాస్బుక్కు 2 బ్యాగులు లేదంటే 1 బ్యాగ్ ఇస్తున్నట్టుగా రైతులు అక్కడ సాక్షాత్ మేమే అది పరిశీలించినటువంటి పరిస్థితి. దీనిపైన ఏం చెప్తారు? రైతుకు 2 ఎకరాల వరకు ఉంటే 2 బ్యాగులు ఇస్తున్నాము, 3 ఎకరాలకు 3 బ్యాగులు ఇచ్చినాం. కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న రైతుకు మనం రిస్ట్రిక్షన్ చేసి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ క్రౌడ్ అనేది వచ్చిన క్వాంటిటీ ఎక్కువ మందిని మనము రైతులను కవర్ చేసుకోవాలి. అదేవిధంగా నానో యూరియా కూడా మనం రైతులకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నానో యూరియా అనేది స్ప్రే చేయడం వల్ల ఈ యొక్క ఎఫిషియన్సీ, అంటే ఆ యొక్క న్యూట్రియంట్ టేకింగ్ కెపాసిటీ పంట అది బాగా పెరుగుతుంది. రైతులకు కూడా మంచి దిగుబడి వస్తుంది. ఆ విషయం కూడా రైతులకు నచ్చ చెప్పడం జరుగుతుంది. రైతులు కూడా చాలామంది నానో యూరియా పోతున్నారు. ఇప్పుడు మనకి ఇంకను మన ఇండియన్ ప్రకారం ఇంకా మనకు 17,000 టన్నుల యూరియా ఇంకా రావాల్సి ఉంది. రోజు చూసినట్టయితే నాగర్ కర్నూలు, తాడూరు, తర్వాత బిజ్నాపల్లి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నీ కూడా ఇవన్నీ అంటే సుమారుగా మేజర్గా అన్ని పిఎస్సిఎస్ కూడా నో స్టాక్ అని చెప్పేసి అక్కడ రైతులకు పంపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు అట్లా 25వ తేదీన తీసుకున్నటువంటి టోకెన్లకు ఈరోజు కొద్దిగా ఉన్నాయి, ఇచ్చేసినామని చెప్తున్నారు. అంటే 26 ఖాళీగా ఉంది. ఇవన్నీ అంటే ఇవి ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు? నిన్న ఒక రేక్ రావడం జరిగింది. దాంట్లో 352 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఈ యొక్క పెద్ద కొత్తపల్లి కానీ, ఇక్కడ మన నాగర్ కర్నూలు కానీ, తాడు, తెలకపల్లి అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. అది రేక్ మూమెంట్ నిన్న వర్షం వల్ల కొద్దిగా డిలే అయింది. మూమెంట్ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం వరకు అన్ని సెంటర్లకు స్టాక్ వచ్చేస్తుంది. ఎవరికైతే టోకెన్స్ ఇచ్చినా వాళ్ళందరూ కూడా ఈరోజు క్లియర్ చేయడం జరుగుతుంది. తెలకపల్లికి సంబంధించి, తెలకపల్లి పిఎస్ సంబంధించి పండగ కన్నా ముందు రోజు అంటే 26th రోజు అక్కడ రైతులు గొడవ చేశారు సార్. యాక్చువల్గా 700 బ్యాగ్స్ వస్తే 500 బ్యాగ్స్ మాత్రమే పంపిణీ చేశారు. చివరకు చూస్తే 200 మాయమైందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఆరోపణ చేశారు. దానికి సంబంధించి బయోమెట్రిక్ కూడా బయటికి తీసుకుపోయారని చెప్తా ఉన్నారు. స్పష్టంగా ఒక అతను ఈ ఇష్యూ జరిగిన విషయాన్ని కూడా ఒక అతను వీడియో తీస్తే లోపలికి పిలిపించి ఆ వీడియోని, ఆ ఫొటోస్ని కూడా డిలీట్ చేయించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే మీకు సంబంధించిన సిబ్బంది డిలీట్ చేయించారు. అంటే ఎందుకు అసలు నిజంగా సక్రమంగా పంచితే అవి వాళ్ళకి ఎందుకు ఈ భయం అవుతుంది, ఎందుకు ఎట్లా చేస్తూ ఉన్నారు, దానిపైన మీరు అసలు ఎట్లా యాక్షన్, అంటే వాళ్ళకి ఏం చేస్తే చెప్తా ఉన్నారు?
మీరు చెప్పే విషయం మా దృష్టికి రాలేదు, ఇప్పుడు వస్తుంది. మేము దాని గురించి కన్సర్న్ ఏవుతోనే మేము ఎంక్వైరీ చేసి అట్లా ఎందుకు జరిగింది మరి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం కలెక్టర్ గారు చెప్పి. ఇదొకటి కాకుండా నాగర్ కర్నూలులో స్పెసిఫిక్గా నాగార్జున ఫర్టిలైజర్ షాప్ అని చెప్పేసి అతను 28 డిఏకి సంబంధించి కొనుగోలు చేస్తే రైతులు ఇక్కడ అది జమిస్తాపూర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఈ రైతులకు సంబంధించిన వాళ్ళకి 20 ఇచ్చారని చెప్పేసి మోసం చేశారని చెప్పేసి కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఫిర్యాదు చేద్దామని వస్తే వాళ్ళను ఒక ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకి ఫిర్యాదు చేయకుండా చేశాడు. తర్వాత దానిపైన మీ నోటీస్కి వచ్చింది, అన్ని టీవీ ఛానల్లో పేపర్లో చాలా వచ్చింది. దానిపైన సుమోటోగా తీసుకొచ్చిన అంశం అసలు ఏం చేశారు? మీ ద్వారా కూడా మాకు తెలిసిన తర్వాత మేము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి ఆయనకు షోకాజ్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా ఆయన యొక్క లైసెన్స్ కూడా 15 days సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క 28లో వేరే ఫర్టిలైజర్ ఉందని రైతులు కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క శాంపుల్ తీసి మేము ల్యాబ్కి అనాలిసిస్ పంపించినాం. ఆ శాంపుల్ వచ్చిన తర్వాత అందులో 28 ఉందా లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అధికారులు చెప్తున్నటువంటి విషయం మాత్రం ఇది. కాకపోతే క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తలేవు. క్షేత్రస్థాయిలో టీ న్యూస్ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించింది. అంటే క్యూ లైన్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క చోట అయితే 10 రోజుల నుంచి కూడా యూరియా దొరకట్లేదని చెప్పేసి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి యూరియా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం సక్రమంగా సకాలంలో ఆ యూరియాను పంపిస్తే అధికారులు కూడా సక్రమంగా పంచే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా ఒక రకంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే యూరియా కొరత అయితే పెద్ద మొత్తంలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.